ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు పునరుద్ధానపు శక్తి మనకు అనుగ్రహింపబడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదువుకుందాము. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని మనము విడిచిపెట్టకూడదు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుడు నివసించుటకు ఒక ప్రత్యక్ష గుడారమును నిర్మించమన్నారు. ప్రత్యక్ష గుడారములోనికి దేవుడు దిగివచ్చి ప్రజలకు ఆయన కట్టడలు, ఆజ్ఞలు మోషే ద్వారా ఇశ్రాయేలులకు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ప్రజల మధ్యలో ప్రభు నివాసం చేయుటకు కట్టబడిన మందిరమే ప్రార్థనా మందిరము, ప్రత్యక్ష గుడారము. ఈ దినాలలో దేశ రాష్ట్రాలలో, ఆయా ప్రాంతాలలో దేవుని సేవ చేయాలని ఏర్పరచబడిన దైవ సేవకులు వారి వారి డినామినేషన్ ప్రకారంగా దేవుని ప్రేరేపణ పెట్టి మందిరాలు కట్టుకొని ఆ మందిరాలకి పేర్లు పెట్టుకొని ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలియదు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు మీకు ఇచ్చిన మందిరాన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఆదివారము ఆయా ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలకు మీరు వెళ్ళాలి. దేవుని మందిరాన్ని మన బ్రతుకు దినములలో మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే రాత్రింబవళ్ళు దేవుని యొక్క కనుదృష్టి మందిరం మీద ఉంటుంది కనుక. నీకు ఆదరణ లేనప్పుడు ఆదరణ కలిగించేది మందిరము. నువ్వు సమస్యల్లో చిక్కుకొని పోరాటాల్లో ఉండి కన్యల మధ్యలో ఉండినప్పుడు నీకు సమాధానం ఇచ్చి నీకు నెమ్మది కలిగించి నీ సమస్యలన్నిటికీ జవాబు చెప్పేదే ప్రార్థనా మందిరము. మనము పరలోకానికి వెళ్ళటానికి మనం ఏ రీతిగా నడిపించబడాలో నేర్పించే స్థలమే ప్రార్థనా మందిరము. మనం ఏ రీతిగా బ్రతకాలి, మనం ఏ రీతిగా ప్రవర్తించాలి నేర్పించే స్థలమే ప్రార్థనా మందిరము. కన్నీటికి జవాబిచ్చేది ప్రార్థనా మందిరము. కృతజ్ఞత కలిగి ఆరాధించుకోవడానికి ఉన్న స్థలమే ప్రార్థనా మందిరము. కనుక మన బ్రతుకు దినములన్నిట ఆ ప్రార్థనా మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు. చాలా మందికి దేవుని మందిరం అంటే విలువ తెలియదు, మందిరములో ఏ రీతిగా ప్రవర్తించాలో తెలియదు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా మన బ్రతుకు దినములన్నిట దేవుడు మనకిచ్చిన మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉందుముగాక. బైబిల్లో చాలామంది భక్తులు వారికి ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లో దేవుని మందిరికి వెళ్ళి వారి విషయాలన్నీ దేవునికి చెప్పుకున్నప్పుడు అక్కడ వారికి పరిష్కారాన్ని దేవుడు కలిగించి ఉన్నారు. హిజ్కియా జీవితాన్ని మనం గమనించినప్పుడు సన్హెరీబు యుద్ధం చేయడానికి కేకలు వేస్తూ తృణీకరించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ మనసులో పెట్టుకొని సన్హెరీబు పంపిన ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు శత్రువులను వెళ్ళగొట్టి గొప్ప జయమిచ్చారు. హన్నా అనే తల్లి మనో దుఃఖముతో షిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళి కన్నీటితో అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి సంతానం అనుగ్రహించి ఉన్నారు. 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన ఆ తల్లి స్వస్థత పొందుకున్నది మందిరములోనే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు దేవుని మందిరాన్ని విడువక ఎడబాయక ప్రతి ఆదివారం ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసినప్పుడు మానకను వెళ్ళగలిగితే ఆ మందిరములో సమృద్ధి ఉన్నది, ఆ మందిరములో ఆదరణ ఉన్నది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. నీ కన్యలకు ముగింపు కలిగే దేవుని ఆలయం కనుక
నీవు ఆ ఆలయాన్ని ఘనముగా ఎంచి విడిచిపెట్టకుండా ఉండగలిగితే దేవుని ఆశీర్వాదాలు నీకు కలుగునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రునైనా, నీ మందిరం యొక్క విలువ ఏంటో దినాన్ని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నా దేవా, మీరు మాకు అనుగ్రహించిన ప్రార్థన మందిరాన్ని ఆ బ్రతుకు దినములన్నిటి విడువక ఎడబాయిక కాచుకొని కాపాడుకునే దైవ కార్యక్రమాలలో పాలు పొందే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుకొని పునరుద్ధానపు శక్తిని మేము పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.